హాయ్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ప్యాప్స్మియర్ వల్ల మనం క్యాన్సర్ సర్విక్స్ గురించి తొందరగా డిటెక్ట్ చేసుకోవచ్చని. అసలు ఈ ప్యాప్స్మియర్ ఎవరెవరికి చేయాలి, ఏ ఏజ్ లో చేయాలి? సో 27 నుంచి 35 ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి 3 సంవత్సరాల కోసం అని ప్యాప్స్మియర్ చేసుకోవాలి. 30 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 ఇయర్స్. దాంతో పాటు హెచ్పివి టెస్ట్ కూడా చేసుకోవాలి. ఈ టెస్ట్లలో ఏదైనా పాజిటివ్ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ లాగా కాల్పోస్కోపీ అని చేసుకుని, ఆ కాల్పోస్కోపీలో అబ్నార్మల్ గా ఉంటే బయాప్సీ అని, సర్వైకల్ బయాప్సీ ఆర్ ఎండోమెట్రియల్ బయాప్సీ చేసుకుంటూ ఆ దాంట్లో ఏమైనా మనకు దొరికితే అర్లీగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం క్యాన్సర్ సర్విక్స్ నుంచి కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ నుంచి కూడా మనం పేషెంట్స్ ని స్త్రీలను కాపాడుకోవచ్చు. ఇది చాలా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ చీప్ కూడా. దీనివల్ల మనకు తెలిసే సెల్స్ లో ఉన్న అబ్నార్మాలిటీస్ తెలుసుకుంటే మనం అర్లీగా డిటెక్షన్ చేసుకొని పేషెంట్స్ సేవ్ చేసుకుందామని తెలుసుకున్నాగా. ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే చిన్న బ్రష్ కానీ లేకపోతే ఒక చిన్న స్పాచులా, స్పూన్ లాగా ఉంటుంది, ఐస్ క్రీమ్ స్పూన్ లాగా. అది మనం సర్వైక్స్ లో గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు ఆ సెల్స్ ని మేము నెమ్మదిగా స్ట్రిప్ చేస్తూ అది ఒక మైక్రోస్కోప్ స్లైడ్స్ మీద రాస్తాం. దాన్ని స్టెయిన్ చేసుకుని దాని ఒక 1-2 days లో మనకు రిపోర్ట్ ఇస్తారు పాథాలజిస్ట్. సో దీంతో మనకు దాని రిజల్ట్ తెలుస్తుంది, వెంటనే మనం యాక్షన్ తీసుకోవచ్చు.